తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం లివర్. అయితే లివర్ ఆరోగ్యంగా ఉంటేనే అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి పోరాడేందుకు సహాయపడుతూ ఉంటుంది. శరీరం నుండి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలన్నా, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించాలన్నా, అదే సమయం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా నియంత్రించేందుకు సహాయపడుతూ ఉంటుంది లివర్. మరి అలాంటి లివర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డిటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ని కానీ ఇలా డిటాక్సిఫై చేసి ఆహార పదార్థాలు కానీ తీసుకుంటూ ఉంటే గనక లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతూ ఉంటుంది. అందుకే ఇవాళ వీడియోలో మనం లివర్ ని డిటాక్సిఫై చేసే డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దానికన్నా ముందు మీరు ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మరి లేట్ చేయకుండా లివర్ ని క్లీన్ గా ఉంచే డిటాక్సిఫై చేసే డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ లివర్ డిటాక్సిఫైయింగ్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పుదీనా ఆకులు, లెమన్, ఆరెంజ్ మరియు హనీ. ముందుగా ఇలా ఒక జార్ని తీసుకోండి. ఈ జార్లోకి ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పడతాయి. ఈ జార్లోకి ముందుగా పుదీనా ఆకులని వేసుకోండి. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. లివర్ని క్లీన్ బాగా చేస్తుంది. అదే సమయం బాడీకి సూతనింగ్ ఎఫెక్ట్ని అందిస్తుంది. డైజెషన్ని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా. అందుకే పుదీనా ఆకులని రెగ్యులర్గా మనం నాన్ వెజ్ చేసుకున్నా సరే ఉపయోగిస్తూ ఉంటాం, లేదా పుదీనా పచ్చడిని కూడా చేసుకొని తింటూ ఉంటాం. ఎందుకంటే డైజెషన్ని మెరుగుపరిచేందుకు ఈ పుదీనా ఆకులు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇందులోకి లెమన్ జ్యూస్ని వేసుకోండి, లేదా లెమన్ ముక్కలని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆరెంజ్ జ్యూస్ని వేసేసుకోండి. ఈ రెండిట్లో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ముఖ్యంగా లివర్ని డిటాక్సిఫై చేస్తుంది, అంటే లివర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని క్లియర్ అవుట్ చేస్తుంది. ఇక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల హనీని వేసుకోండి. హనీలో యాంటీసెప్టిక్ ఎబిలిటీస్ ఉంటాయి. ఈ లివర్ని డిటాక్సిఫై చేసేందుకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా హనీ మనకి ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది, మనకి ఎనర్జీని కూడా ఇన్స్టెంట్గా అందిస్తుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారా, మన లివర్ డిటాక్సిఫైయింగ్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇందులో అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఈ డ్రింక్ని మనం కావాలంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటూ ఉంటే కనుక ఉదయాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకుంటూ ఉంటే లివర్ని క్లియర్ అవుట్ చేసేందుకు సహాయపడుతుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కిచెన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇంట్లోనే మన లివర్ని రెగ్యులర్గా క్లీన్గా పెట్టుకుంటూ ఉంటే కనుక ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా, ఇంట్లోనే లివర్ని డిటాక్సిఫై చేసే డ్రింక్ని ఈజీగా ఎలా తయారు చేసుకున్నామో, మరి దీంతో పాటు రెగ్యులర్గా లివర్ని డిటాక్సిఫై చేసే ఆహార పదార్థాలని కూడా డైట్లో చేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే లివర్ క్లీన్ అయిపోతూ ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. మరి తప్పకుండా మీరు కూడా ఈ లివర్ డిటాక్సిఫై డ్రింక్స్ని ట్రై చేయండి. మీ రిజల్ట్స్ మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ కోసం మర్చిపోకుండా ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.